ఉండొచ్చు. ఆలోచనలన్నిటినీ కూడా మరి నా దేవుడు యేసు ప్రభు వారు పూర్తిగా పక్కన పెట్టేసేయండి, నేను మీ అందరికి కూడా ప్రభు అని చాలా స్పష్టంగా ఈ సాయంకాల సమయమున చెబుతూ ఉన్నారండి. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే నేను చెప్పాను కదా, అసలు ఎవరు యేసు ప్రభు, మరి ఎందుకు ఈయన ప్రభు అయ్యాడు? చాలాసార్లు మన జీవితంలో మనం ఏం ఆలోచిస్తామంటే, మనం ఎవరినైతే ఆరాధిస్తామో, మనం ఎవరినైతే మొక్కుతామో వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉండాలి. అంటే దేవుడు అనేటువంటి ఒక వ్యక్తి మనల్ని కాపాడేటువంటి విషయంలో, మనకు సహాయం చేసేటువంటి విషయంలో, మన కొరకు ఏదైనా త్యాగాన్ని చేసేటువంటి విషయంలో కొన్ని అద్భుతాలు మన జీవితాల్లో చేసినప్పుడు, మనకి ఇష్టమైన రీతిలో ఆయన నడుచుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆయన ఒక ప్రభువుగానో ఆయన ఒక దేవుడుగానో మనం ఏం చేస్తామంటే భావిస్తాం. మరి సాయంకాల సమయమున మరి ప్రేమైనటువంటి కాగుట్టేరు గ్రామస్తులారా, మరొకసారి చెప్తున్నానండి, ఎందుకు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నారు? ఆయన మాట చెప్పడానికి ఉన్నటువంటి ప్రధానమైన అర్థం ఏంటి? ఆయన ప్రభువుగా చెప్పడానికి ఆయనలో ఉండేటువంటి గుణలక్షణాలు ఏంటి అనేది ఒక 2 నిమిషాలు నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుతున్నానండి. ఒక వ్యక్తిని మనము దేవుడు అనాలి అంటే ఆ వ్యక్తి మన కొరకు ఏం చేసి ఉండాలి అంటే త్యాగం చేసి ఉండాలి. ఈ రోజుల్లో మీరు చాలామంది చూస్తున్నట్లయితే మన కోసం ఎవరైనా త్యాగం చేసే వ్యక్తులు ఉన్నారా అంటే అది చాలామంది తక్కువేనండి. ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే చాలా వరకు కూడా స్వార్థంతో కూడినటువంటి ప్రేమలు. ఒక వ్యక్తికి నేను సహాయం చేస్తే నాకేం వస్తుంది, కేవలం లాభం కోసం మాత్రమే సహాయం చేసేటువంటి పరిస్థితులు అండి. కానీ నా యేసు ప్రభు వారు అలాంటి వ్యక్తి అయితే కానే కాదు. మన దగ్గర నుంచి ఏది ఆశించకుండా, ఏ స్వార్థం లేకుండా ఈరోజు ఈ క్షణం వరకు కూడా, ముందు యుగాల వరకు కూడా సంపూర్ణంగా